హలో ఎవ్రీవన్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. ఒక సింపుల్ ఉదాహరణతో ప్రారంభిద్దాం. మన ఏరియాలో ఒక జ్యూస్ షాపు మాత్రమే ఉందని ఊహించండి. అందరూ అదే షాపుకే వెళ్తున్నారు. అప్పుడు ఆ షాపు యజమాని ఏం చేస్తాడు? ధర పెంచేస్తాడు. ఒక గ్లాస్ జ్యూస్ అసలు ధర రూ. 50 అయితే అతను దాన్ని రూ. 100కి అమ్మేస్తాడు. ఎందుకంటే ఇంకెవ్వరూ అమ్మడం లేదు కాబట్టి. ప్రజలు తప్పనిసరిగా అక్కడికే రావాలి. ఈ పరిస్థితిని డిమాండ్ అంటారు. అంటే సరుకు తక్కువగా ఉండి కావాల్సింది ఎక్కువగా ఉండటం. దీంతో ధర పెరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఇంకో సీన్. ఒక్క షాపు కాదు, ఇప్పుడు 5 జ్యూస్ షాపులు వచ్చాయి. అప్పుడే ఏం జరుగుతుంది? ప్రతి షాపు యజమాని ధర తగ్గిస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది తన షాపుకి రావాలి కదా. అంతవరకు రూ. 100కి అమ్మిన జ్యూస్ ఇప్పుడు రూ. 60కి, రూ. 50కి తగ్గిపోతుంది. ఈ సీన్ను సప్లై అంటారు. అంటే సరుకు ఎక్కువగా ఉండటం, కానీ డిమాండ్ అంతే ఉండటం. దీంతో ధర తగ్గుతుంది. సింపుల్ గా చెప్పాలంటే డిమాండ్ ఎక్కువగా, సరుకు తక్కువగా ఉంటే ధరలు పెరుగుతాయి. సరుకు ఎక్కువగా, డిమాండ్ అంతే ఉంటే ధరలు తగ్గిపోతాయి. ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.